వరల్డ్ కప్ సాధించిన యువ క్రికెట్ని ఎవరైతే ఉన్నారో శ్రీధర్ని ఈ రోజు కూడా విజయవాడ రావడం, విజయవాడలో బ్రహ్మరథం పట్టిన పరిస్థితి ఉంది. అటు నుంచి కూడా ఏదైతే చంద్రబాబు గారిని ఇటు స్వయాన ఎంపీ కేసీఆర్ చిన్ని గారి ఆధ్వర్యంలో అయితే కలిసి పరిస్థితి. అసలు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఏంటనే విషయం సార్ విషయం లేదు సార్. అయితే శ్రీధర్ని ఎవరైతే ఉన్నారో మీ ద్వారా అయితే చంద్రబాబు దగ్గరికి పరిస్థితి ఈరోజు. అయితే మేడం అది ఆమెతో సార్ ఏం మాట్లాడితే అసలు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచర్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఆవిడతో పర్సనల్గా చక్కగా బ్రేక్ఫాస్ట్ కూడా ఆవిడతో చేసి ఆవిడ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆవిడకు ఉన్న ఇబ్బందులు ఏంటో కూడా ఆయన తెలుసుకున్నారు. వారు సుమారు ఒక అరగంట సేపు ఆవిడ యొక్క పరిస్థితులను తెలుసుకుని మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అత్యంత భారీగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా అనౌన్స్ చేయని విధంగా 2.5 కోట్లు భారీ నజరానాతో పాటు ఒక మంచి ఉద్యోగం, అన్నిటికన్నా ఇంటికి సరిపడా స్థలం ఇవ్వడం జరిగింది. నువ్వు క్రికెట్ బాగా ఆడు, మేము మిగతా అవసరాలు ఏదంటే మేము చూసుకుంటాం, ముందు నీలాంటి వాళ్ళు బాగా ఆడటం వల్ల ఎంతోమంది క్రీడామణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ అవుతారు అని వారు చెప్పటం, నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఇది మొదటి జర్నీయే, ఇంకా చాలా జర్నీ చేయాలి. నువ్వు అన్నీ తట్టుకుని బాగా చేసి దేశంలో ఒక ఆదర్శమైన క్రీడామణిగా నువ్వు వెలగాలని వారు ఆవిడని ఆశీర్వదించడం జరిగింది. సార్ శ్రీధర్ని ఎవరైతే ఉన్నారో ఆ క్రికెటర్ ఆమె కడప జిల్లా సంబంధించిన నార్మల్ ప్లాన్ కదా, సో ఆమెను ఎలా ఎంకరేజ్ చేయారు, ఎలా వచ్చిందంటే దూరం? అమ్మాయి యొక్క పట్టుదల, కృషి, క్రికెట్ ఆడాలనే తన యొక్క తపన 10వ తరగతి వరకు కూడా బ్రహ్మాండంగా ఆడి తల్లిదండ్రుల్ని ఒప్పించి మరీ క్రికెట్ ఆడటం, ఆ అమ్మాయికి ఒక కష్టం తన యొక్క ప్రతిఫలం వాళ్ళు లభించింది. తప్పకుండా ఇటువంటి వ్యక్తులని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులు. ఆవిడ రేపు రాబోయే కాలంలో మంచి క్రీడాకారునిగా వెలుగొంది చక్కటి ఇండియన్ క్రికెట్కి ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ దొరికిందనే ఫీలింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. సార్ క్రికెట్లో మామూలు చూసుకుంటే ఏదైతే జెంట్స్ ఎక్కువ ఉంటారు, మగ క్రికెట్లు కానీ మగ క్రికెట్లు ఆడే ప్లేయర్స్ గేమ్ కానీ ఎక్కువ చూస్తుంటారు. ఇది లేడీస్ కూడా ముందుకు వచ్చి వరల్డ్ కప్ సాధించే స్టేజ్కి వెళ్ళారు కదా, దాన్ని ఎలా చూస్తుంది? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మధుర క్షణాలు. ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ అని గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం కోరుకుంటారో అదే విధంగా ఇవాళ మహిళా శక్తి ఇవాళ ప్రపంచం మొత్తం చూపించాం. మన ఆపరేషన్ సింధు ద్వారా మన మహిళా కమాండర్ శక్తి ఏ విధంగా చూపించామో ఇవాళ క్రికెట్లో మహిళా జట్టు గెలవడం వల్ల ప్రపంచం మొత్తం మన మహిళా జట్టు యొక్క శక్తిని చూపించాం. తప్పకుండా ఇటువంటి మధుర క్షణాలు మరిన్ని వస్తాయి. మహిళలకి పురుషులకి ధీటుగా మహిళా క్రికెట్ జట్టు వాళ్ళు ఉండబోతుంది. అయితే నారా లోకేష్ గారు శ్రీధర్ అయితే వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. సో దాంతో పాటుగా అయితే నారా లోకేష్ గారు మామూలుగానే ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్, ఎక్కువ స్పోర్ట్స్ ఎక్కువ చూస్తున్నారు, ఐటీ శాఖ అయినా సరే. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన స్పోర్ట్స్ పర్సన్ కాదు, ఆయన ఆల్రౌండర్. ఆయన మహిళా క్రికెట్ జట్టుని బాగా పైకి రావాలని కోరుకునే వ్యక్తిగా ఒకటి. మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి బ్యాక్ బోన్ ఆయనే. ఏ విషయం వచ్చినా మాకు ఆయన ద్వారానే ఎటువంటి కార్యక్రమం చేస్తాం. మొన్న చూస్తే ప్రాక్టీస్ సెషన్ అప్పుడు ఇట్లా మహిళా క్రికెటర్లు అందరూ వైజాగ్లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు, ఒకసారి మీరు కలిస్తే బాగుంటుందంటే నేను వెంటనే వస్తానని చెప్పి త్వరలో వచ్చి వాళ్ళందరినీ కూడా ఒక 2 గంటలు వారితో సమయం స్పెండ్ చేసి మీరు వరల్డ్ కప్లో రాణించాలని ప్రతి క్రీడాకారునితో మాట్లాడటం, ముఖ్యంగా ఆ రోజు చరణితో మాట్లాడటం చాలా ఒక ఇన్స్పిరేషన్ మూమెంట్స్. ఆయన ఆంధ్రాలో మహిళా క్రికెట్ డెవలప్ అవ్వాలి, క్రీడాకారులు అన్ని రంగాల్లో మహిళా క్రీడాకారులు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మహిళా క్రీడాకారులు మరింత ముందుకు దూసుకువెళ్లే విధంగా ఉండబోతున్నారు. థ్యాంక్ యూ. అది మొత్తమే చూసుకుంటే ఏదైతే ఇక్కడ శ్రీధర్ని ఎవరైతే శ్రీధర్ని ఆంధ్ర నుంచి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 2,50,00,000 వరకు అది గిఫ్ట్ ఇవ్వడం కానీ మరోవైపు ఇల్లు కట్టుకుని అందుకు కూడా స్థలం లాంటి కాడికి ఆడేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇటు మంత్రి నారా లోకేష్ ఆమెతో మాట్లాడుతూ కూడా ఇటు నెక్స్ట్ ఏదైతే యువత ఎవరైతే ఉన్నారో లేడీస్ క్రికెటర్ కానీ ఇటు ప్లేయర్స్ స్పోర్ట్స్ పర్సన్ కానీ పూర్తి సపోర్ట్ ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా మెషన్ రంగాతో శివకుమార్, విజయవాడ నుంచి.